సత్రజిత్తుకే ఇచ్చేస్తాడు. సో, ఇలా ఒక స్టోరీ ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ హ్మ్. ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అప్పుడు అదే ఇది జరిగిన తర్వాత సత్యభామ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ పాండవులకి అక్కడ వాళ్ళు అజ్ఞాతవాసంలో అగ్ని ప్రమాదం ఏదో జరిగిందనేది తెలుస్తదనమాట. వింటాడు. విని ఇంకా ఇమ్మీడియేట్‌గా హస్తినకి బయలుదేరుతాడనమాట. ఎవరు కృష్ణుడు, బలరాములు అటు ఎళ్ళిపోతారు. ద్వారకలో ఉండరు. ఇంకా వాళ్ళెళ్ళిపోయినప్పుడు ఏమైతది, ఇక్కడ కృష్ణుడు, బలరాములు లేని టైంలో అటు ఎళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ద్వారకలో ఒక కుట్ర అనేది స్టార్ట్ అయితది. ఏంటి అంటే అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు. అంటే అక్రూరుడు ఇది శతధ్వన్వుడిని యాక్చువల్‌గా సత్యభామకిచ్చి చేస్తా అని సత్రజిత్తు మాటిస్తాడు ఒకప్పుడు. సత్రజిత్ ఏమని చెప్తాడంటే, నా నా బిడ్డను నీకే ఇస్తా అని చెప్తాడు శతధన్వుడికి. కానీ తర్వాత ఏమైంది, పరిస్థితులను బట్టి సత్రజిత్ ఏమనుకుంటాడంటే, కృష్ణుడికి ఇయ్యడమే కరెక్ట్ అనేసి, కృష్ణుడికి సత్యభామనిచ్చి పెళ్లి చేస్తాడు. అలా చేంజ్ అయితది. అది శతధన్వుడికి నచ్చదు. కోపం పెట్టుకుంటాడు సత్రజిత్తు పైన. హ్మ్. సో, ఇక్కడ ఈ అక్రూరుడు ఇంకా కృతవర్మకు గూడా ఆహ్, అది సత్రాజిత్ దగ్గర ఉండడం కొంచెం జెలసీగానే ఉంటది వాళ్ళకి గూడా ఒక దిక్కు నుంచి. సో, వాళ్ళేంటి శతధన్వుడిని ఎంకరేజ్ చేస్తారనమాట. ఇప్పుడు కృష్ణుడు లేడు ద్వారకలో. కృష్ణుడు హస్తినాపురంకి పోయిండు. కృష్ణుడు లేడు, బలరాముడు ఇద్దరెళ్ళిండ్రు. లేరిప్పుడు. సో, ఇదే టైము నువ్వు ఎట్లనన్నా సరే ఆహ్, ఆ రత్నాన్ని, ఆ మణిని ఆహ్, సత్రజిత్ దగ్గర నుంచి దొంగిలించేయి. హ్మ్. నువ్వు తీసుకో. ఎట్లాగూ కృష్ణుడు ఇచ్చేసిండు సత్రాజిత్తుకి. సో, ఇప్పుడు నువ్వు ఆ మనీని నువ్వెందుకు తీసుకోవద్దు, నువ్వు తీసుకో అని చెప్తారు. అని ఎంకరేజ్ చేస్తారు మాటలతోటి. సో, శతధన్వుడు ఇంకా సరే ఇది కరెక్టే గదా! నేనెందుకు తీసుకోవద్దు అనేసి ఇంకా హత్యకు పూనుకుంటాడనమాట సత్రజిత్తుని హత్యకు.